హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ కాయల పేరేమిటో తెలుసా? ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి. ముఖ్యంగా డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నవారు. ఈ కాయల పేరు సీమచింతకాయలు. ఇవి గ్రామాల్లో ఉన్న వారికి సుపరిచితమే. ఈ చెట్లు రోడ్డు పక్కన కనబడుతూ ఉంటాయి. వీటి పేర్లు పెద్దగా ఎవరికీ తెలియదు. లేత గులాబీ రంగులోకి మారిన తర్వాత వీటిని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇవి పెద్దగా దొరకడం లేదు. అయితే కనిపించినప్పుడు మాత్రం వదిలిపెట్టకుండా తినడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. వీటిలో ఫైటోకెమికల్ సమృద్ధిగా ఉండటం వలన డయాబెటిక్ లక్షణాలను తగ్గిస్తుంది. వీటిని తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ సీమచింతకాయలు కాలేయ పనితీరును మెరుగుపరిచి కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో హానికర టాక్సిన్స్ను బయటకు పంపుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీమైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన పేగుల్లోని సమస్యలను ప్రభావవంతంగా ఎదుర్కొంటుంది. వీటిలో ఉండే ఒలియానిలిక్ యాసిడ్ సహజంగానే ప్రేగు పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. విటమిన్ సి, డైటరీ ఫైబర్, సఫోనిక్స్ సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన పొట్ట నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఆకలి తగ్గుతుంది. దీనివల్ల సహజంగానే బరువు తగ్గుతారు. వీటిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దాంతో సీజనల్గా వచ్చే వ్యాధులు ఏమీ రాకుండా ఉంటాయి. గర్భిణీ స్త్రీలకు కూడా మంచి పోషకాలను అందిస్తుంది. అలసట, నీరసం లేకుండా చేస్తుంది. ఈ కాయలలో ఉండే కాల్షియం తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ ఎముకలను కూడా దృఢంగా ఉండేలా చేస్తుంది. సాధారణంగా గర్భధారణ సమయంలో మలబద్ధకం సమస్య తరచుగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించడానికి సీమచింతకాయల్లో ఉండే ఫైబర్ చాలా బాగా సహాయపడుతుంది. అలాగే వీటిల్లో లివోడోపా సమృద్ధిగా ఉంటుంది. ఇది ఒక కెమికల్ వంటిది. అందుకే కొన్ని మందులలో దీనిని వాడుతూ ఉంటారు. ఈ కెమికల్ శరీరంలో వణుకు మరియు నరాల అస్వస్థతను నివారిస్తుంది. మెంటల్ డిజాస్టర్ను కూడా తగ్గిస్తుంది. ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ సీమచింతకాయలు తింటే మంచి ఫలితం కనబడుతుంది. ఈ సీమచింతకాయల్లో ఉండే పొటాషియం శరీరంలో pH లెవెల్స్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. బాడీ సెల్స్ నార్మల్ ఫంక్షనింగ్ కోసం కూడా సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. మజిల్ ఫంక్షనింగ్ కూడా సహాయపడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సీజన్లో ఇవి విరివిగా లభ్యమవుతున్నాయి కాబట్టి తినడానికి ప్రయత్నం చేయండి. డయాబెటీస్ ఉన్నవారు, రక్తపోటు సమస్యతో బాధపడేవారు, ఇలా అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ సీమచింతకాయలను తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి. ఏ సీజన్లో దొరికే వాటిని తింటే మనకు ఎన్నో పోషకాలు అందుతాయి. అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.